అందరికీ నమస్కారం. అలనాటి ఆణిముత్యాల కార్యక్రమంలో ఈరోజు మనకు దొరికిన ఆణిముత్యం కృష్ణ సమర్పించు మోసగాళ్లకు మోసగాడు. ఆయన పెద్ద కుమార్తె పేరున పద్మాలయ బ్యానర్ మీదుగా కృష్ణ ఆయన సోదరుడు 1970లో కృష్ణ తానే కథానాయకుడిగా కౌబాయ్ క్యారెక్టర్లో అద్భుతంగా నటించారు. ఈ సినిమాలో దర్శకుడు కేఎస్ఆర్ దాస్ ప్రెస్టేజ్గా తీసుకుని కౌబాయ్ చిత్రాన్ని సర్వాంగ సుందరంగా మలిచారు. ఇక మోసగాళ్లకు మోసగాడు విశేషాల్లోకి వెళ్దాము. అయితే సూపర్ స్టార్ కృష్ణ అద్భుతంగా నటించారు. ఇందులోనూ తెలుగు భాష పాశ్చాత్య చిత్రం పద్మాలయ ఫిల్మ్ పతాకంపై జి ఆదిశేషగిరిరావు నిర్మించారు. కేఎస్ఆర్ దాస్ దర్శకత్వంలో రచన బాధ్యతలు ఆరుద్ర నిర్వహించారు. ఈ చిత్రం యొక్క గొప్పతనం ఏమిటంటే భారతదేశంలో నిర్మించిన మొదటి అమెరికన్ స్టైల్లో నిర్మించిన చిత్రంగా ఇది ఎన్నుకోబడింది. ఈ చిత్రం ఎక్కువగా అనేక థియేటర్లలో 100 రోజులు ప్రదర్శింపబడి భారీ విజయాన్ని సాధించింది. మొదటి తెలుగులో కౌబాయ్ చిత్రంగా టాప్ రేంజ్లో నిలబడింది. ఈ చిత్రం అనేక కౌబాయ్ చిత్రాలకు ప్రేరణగా నిలిచింది. ఈ చిత్రం తమిళంలో, హిందీలో, ఇంగ్లీష్లో కూడా డబ్ చేయబడింది. స్థూలంగా కథ విషయానికి వస్తే 18వ శతాబ్దంలో బొబ్బిలి యుద్ధం తర్వాత రాజకీయ అనిశ్చిత నెలకొంది. దక్షిణ భారతదేశంలో బ్రిటిష్ ఫ్రెంచ్ వారి జోక్యం ఎక్కువైంది. ఆనాటి గుప్తనిధి బ్రిటిష్ వారి చేతికి చిక్కకుండా ఇద్దరు మిత్రులు ఒకచోట భద్రపరిచారు. ఆ నిధి యొక్క తాళాలు వారిద్దరికి దగ్గర ఉన్నాయి. అయితే అవి ఉన్నాయి కానీ వాళ్ళు విడిపోయారనమాట. విడిపోవడం వల్ల వాళ్ళు ఎందుకంటే ఎక్కడున్నారో ఏమిటో తెలియక వాళ్ళ దగ్గర ఉండిపోయినాయి ఆ తాళాలు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పేదల హక్కుల కోసం పోరాడే సంఘ సంస్కర్త అనే యువకుడు కృష్ణప్రసాద్ అనే యువకుడు నడుంకట్టి ఆ క్రమంలో కృష్ణప్రసాద్ అనేక విధాలైన కష్ట నష్టాలు పడుతూ చివరకు నిధిని కనుగొంటాడు. నిధిని భద్రపరిచిన వారిలో ఒక వ్యక్తిని ప్రభుత్వం వారు చంపుతారు. అతని కూతురు రాధను కృష్ణప్రసాద్ ప్రేమిస్తాడు. కథ చివరికి సుఖాంతం అవుతుంది. అయితే ఈ చిత్రం మోసగాళ్లకు మోసగాడు చిత్రం రాజస్థాన్ ఎడారుల్లోనూ, బికనీర్ కోట పంజాబ్లోను, అలాగే హిమాచల్ ప్రదేశ్లోను అనేక చోట్ల తీయబడింది. కేవలం షూటింగ్ కోసమే ఇది సిమ్లా పరిసర ప్రాంతాల్లో ఒక ప్రత్యేక రైలు వేసి అక్కడికి యూనిట్ని తీసుకువెళ్ళారు. అంత అద్భుతమైన చిత్రం ఇది. చరిత్రలో నిలిచిపోయే చిత్రం ఇది. నమస్తే, సెలవు.